ఈ వీడియోలో జూలై 24వ తారీఖున జరిగే మెగా పీటీకి సంబంధించి డిజిటల్ ఇన్విటేషన్స్ను మనం లీప్ యాప్ ద్వారా ఏ విధంగా ఆ డేటాను సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ పీటీఎం ఇన్వైటీస్ని సబ్మిట్ చేయాలంటే లీప్ యాప్ ఓపెన్ చేయండి. లీప్ యాప్లో పాఠశాల యొక్క డైస్ కోడ్, పాఠశాలకు సంబంధించి ఈ లీప్ యాప్ పాస్వర్డ్ ద్వారా ముందుగా లాగిన్ అవ్వండి. అలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళండి. దీంట్లో సమగ్ర శిక్ష అని ఓపెన్ చేయండి. దీంట్లో ఇక్కడ మనకి పీటీఎం అని చెప్పి ఉంటుందన్నమాట. ఈ పీటీఎంలో పీటీఎం ఇన్వైటీస్ ద్వారా మనం ఎవరికైతే ఆహ్వానాలను డిజిటల్ ద్వారా పంపించాలనుకుంటున్నామో వారి యొక్క వివరాలను పీటీఎం ఇన్వైటీస్లో మనం యాడ్ చేస్తాం. అదేవిధంగా కండక్ట్ పీటీఎంలో మనం ఇదేంటంటే మెగా పీటీఎం జరిగే రోజున అంటే జూలై 24వ తారీఖున అప్పుడు ఈ కండక్ట్ పీటీఎం ద్వారా ఎవరెవరు వచ్చారు, అటెండ్ అయ్యారు అనేది ఆ వివరాలను కండక్ట్ పీటీఎంలో సబ్మిట్ చేస్తాం. ఈ కండక్ట్ పీటీఎం అనేది ఆ మెగా పీటీఎం జరిగే రోజున అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనం పీటీఎం ఇన్వైటీస్కి సంబంధించి వస్తున్నాం అనమాట. ముందుగానే మనం ఇన్విటేషన్స్ పంపించాలి కాబట్టి మనం పీటీఎం ఇన్వైటీస్ని ముందుగానే సబ్మిట్ చేయాలి. కండక్ట్ పీటీఎం అనేది అది తర్వాత అనమాట. అది మెగా పీటీఎం జరిగే రోజున ఆ డేటాను సబ్మిట్ చేస్తాము. ముందుగా ఇక్కడ మనం పీటీఎం ఇన్వైటీస్ని యాడ్ చేసే ముందు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లో ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఈ ఎస్ఎంసీ మెంబర్స్ అందరూ కరెక్ట్గా అప్డేట్ అయ్యారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దాని కొరకు ఎస్ఎంసీ మెంబర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా ఎలక్టెడ్ మెంబర్స్, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, కోఆప్టెడ్ మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఎవరైనా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అనుకోండి, వారిని రిమూవ్ చేయవచ్చు. కాబట్టి మనం ఆ ఎలక్టెడ్ మెంబర్స్లో అక్కడ అందరి పేర్లు కనిపిస్తాయి. ఎవరినైనా రిమూవ్ చేయాలనుకుంటే మనం ఆ పేరును ఓపెన్ చేసేసి ఇక్కడ క్రింద డిలీట్ అని ఉంటుంది, ఇలా మనం డిలీట్ చేయవచ్చు. లేదనుకోండి వారి యొక్క మొబైల్ నెంబరు తప్పుగా ఉందనుకోండి, ఎందుకంటే ఈ డిజిటల్ ఇన్విటేషన్ అనేది సిఎస్సి వారే మనం ఎవరెవరి పేరుని అయితే యాడ్ చేసామో ఆ పేర్లకి ఎస్ఎంఎస్ రూపంలో డిజిటల్గా పీడిఎఫ్ కాపీ అనేది పంపిస్తారు. కాబట్టి ఆ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండేటట్టు చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి సబ్మిట్ చేయండి. ఒకవేళ వారు లేకపోతే డిలీట్ చేయండి. లేదు కొత్తగా మనం ఎవరినైనా యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఈ ప్లస్ మీద క్లిక్ చేసేసి వారి యొక్క పేరు, జెండర్, మొబైల్ నెంబర్, కమ్యూనిటీ, క్లాసు, కేటగిరీ, అడ్రస్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ ఈ వివరాలన్నీ ఇచ్చేసేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కొత్తగా వారి పేరు కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ముందు ఎస్ఎంసీ మెంబర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి వారి యొక్క కాంటాక్ట్ వివరాలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఆ డేటాను ముందు సబ్మిట్ చేయండి. ఎస్ఎంసీ మెంబర్ అంతా బాగానే ఉంటే మీరేమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చెక్ చేసుకోవడమే. మార్పులు చేర్పులు ఉంటే మనం ఎడిట్ చేస్తాము అంతే. ఇలా ఎస్ఎంసీ మెంబర్ రిజిస్ట్రేషన్ అంతా ఓకే అనుకుంటే డేటా నెక్స్ట్ ఇప్పుడు పీటీఎంలోకి రండి. ఈ పీటీఎంలోకి వచ్చేసేసి ఇప్పుడు పీటీఎం ఇన్వైటీస్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ పీటీఎం రకం వద్ద మెగా పీటీఎం అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేటాను జోడించండి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పైన అందరూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, పాఠశాల సిబ్బంది వీరందరికీ మనం స్పెషల్గా మన పేర్లు యాడ్ చేసిన అవసరం లేదు. వారందరూ కూడా బ్యాక్గ్రౌండ్లోనే యాడ్ అయిపోతారు. అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆటోమేటిక్గా ఆ డేటా ఉంటుంది. వారు ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఎంసీ సభ్యులు వచ్చేసరికి ఇందాక మనం చెక్ చేసాం కదా డేటా, వారందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతారు. అదేవిధంగా పాఠశాల సిబ్బంది అంటే మన పాఠశాలను ఉపాధ్యాయుల పేర్లను కూడా మనం స్పెషల్గా యాడ్ చేసిన అవసరం లేదు. ఈ 3 రకాల వారు మాత్రం ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతారు. వారికి ఆటోమేటిక్గా డిజిటల్ ఇన్విటేషన్ అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళాలంటే మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తేనే వెళ్తుంది. ఇలా వీటిని మనం యాడ్ చేసిన అవసరం లేదు. వీటి స్పెషల్గా ఉంటారు. ఇప్పుడు మనం స్పెషల్గా ఎవరిని యాడ్ చేస్తామంటే ఇక్కడ డేటాను జోడించండి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంచుకోండి ఉంది కదా, వీరిని ఇప్పుడు మనం యాడ్ చేస్తాం. అంటే దాతలు ఎవరైనా ఉన్నా, పూర్వ విద్యార్థులు, లేదంటే ఇంకెవరైనా సరే అధికారిని మనం ఇన్వైట్ చేస్తుంటే, లేదంటే ప్రజాప్రతినిధులను ఇన్వైట్ చేస్తుంటే, ఇంకెవరైనా ఉంటే ఇతరులు. ఈ విధంగా మనం ఎంచుకోండిలో వీరిని మాత్రమే ఇప్పుడు మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఇంకా మిగతా వారిని మనం యాడ్ చేసిన అవసరం లేదు. దాని కొరకు ఇప్పుడు మీరు పూర్వ విద్యార్థులు యాడ్ చేయాలనుకోండి, పూర్వ విద్యార్థుల మీద క్లిక్ చేయండి. ఇక్కడ వారి యొక్క హోదా ఇవ్వండి. హోదా అంటే ఏం లేదు, వారు ప్రజెంట్ ఏం చేస్తున్నారో ఆ హోదా ఇచ్చేసేయండి. అడ్రస్, ఫోన్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్కి డిజిటల్ ఇన్విటేషన్ అవుతుంది కాబట్టి మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చెక్ చేసుకోండి. అదే దాతలు అనుకోండి, దాతలకు సంబంధించింది కూడా. అధికారులు అనుకోండి, అధికారులు. ప్రజాప్రతినిధులు అనుకోండి, ప్రజాప్రతినిధులు. ఇంకా సేమ్ అనమాట, అందరికీ ఒకటే ఫార్మాట్ ఉంటుంది. మనం చేస్తుంది ఏంటంటే దీంట్లో
ఫోన్ నెంబర్ ఒకటి కరెక్ట్గా ఉంచుకోండి. ఇంకా మిగతావన్నీ మనం సింపుల్గా ఇచ్చేయవచ్చు. ఇక్కడ పేరు కూడా కరెక్ట్గా ఇవ్వండి. వారి పేరుతోనే ఇన్విటేషన్ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ వివరాలు ఇచ్చిన తర్వాత కింద సేవ్ ఉంటుంది. ఈ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే వారి యొక్క పేరు అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. పక్కన డిలీట్ కూడా ఉంటుంది. ఒకవేళ పొరపాటున యాడ్ చేసినా డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే వాటిని మనం ఒకవేళ ఆ డేటాని ఎడిట్ చేయాలని కూడా ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మనం ఇక్కడ ఎంతమందినైనా సరే ఇక్కడ డేటాను జోడించండి మీద క్లిక్ చేసేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే, ఇంకెవరూ లేరు అనుకుంటే, అప్పుడు ఫైనల్గా మనం ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఒకవేళ మనం సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇంకేమైనా యాడ్ చేయాలనుకోండి, మరలా పీటీఎం ఇన్వైటీస్లోకి వచ్చి మరలా మీరు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మరలా యాడ్ అవుతుంది కూడా. అదేవిధంగా ఇక్కడ మీకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాను ఉంది కదా, ఇక్కడ మీకు డిజిటల్ అంటే ఇక్కడ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ పీడిఎఫ్ కాపీ ఉంటుంది. ఈ ఇన్విటేషన్ కాపీ కూడా పీడిఎఫ్లో ఉంటుంది. ఇవన్నీ ప్రెజెంట్ పాత ఉన్నాయన్నమాట. వీటిని త్వరలోనే అప్డేట్ చేస్తారు, నో ప్రాబ్లం. ప్రాసెస్ అయితే మాత్రం ఈ విధంగా మనం మెగా పీటీఎంకి సంబంధించి ఈ జూలై 24వ తారీఖు జరిగే కార్యక్రమానికి సంబంధించి ఇన్వైటీస్ను ఈ విధంగా మనం ఈ పీటీఎం ఇన్వైటీస్లో ఈ విధంగా మనం యాడ్ చేస్తాము. ఇలా యాడ్ చేసిన వారందరికీ కూడా సిఎస్సి వారే ఆటోమేటిక్గా పీడిఎఫ్ కాపీని, ఇన్విటేషన్ డిజిటల్ కాపీని వారు ఆటోమేటిక్గా పంపించడం జరుగుతుంది.